హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మన కోంపల్లి లొకేషన్కి నియర్ బైగా ఉన్న బహదూర్పల్లి లొకేషన్లో మనకు మెయిన్ హైవేకి వాకబుల్ డిస్టెన్స్లో డెవలప్ చేసిన జిహెచ్ఎంసీ అప్రూవ్డ్ గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్లో మనకు బ్రాండ్ న్యూగా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన డ్యూప్లెక్స్ విల్లా ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి. అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ప్రాపర్టీయే మనకు సేల్కి అవైలబుల్ ఉంది. ఇది జిహెచ్ఎంసీ అండ్ రేరా అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన విల్లా ప్రాజెక్ట్ అండి. ఇందులో మనకు కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించి ఒక బ్రాండ్ న్యూ విల్లాని సేల్కి పెట్టారు. అండ్ విల్లా యొక్క ఎలివేషన్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. ఈ విల్లా యొక్క ప్లాట్ ఏరియా వచ్చేసి 170 స్క్వేర్ యార్డ్స్ అండి, 170 గజాలు. వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్, అప్రోచ్ రోడ్ వచ్చేసి మనకు 30 ఫీట్ సిసి రోడ్ అండి. అండ్ టోటల్ ఈ కమ్యూనిటీలో విల్లాస్ వచ్చేసి 89 విల్లాస్ ఉంటాయండి. విల్లా నెంబర్ 81 విల్లా మనకు సేల్కి వచ్చింది. డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ కార్ పార్కింగ్ స్పేస్ దగ్గర మనకు ఇంటీరియర్ వుడ్ వర్క్, ఫాల్ సీలింగ్ అనేది వీడియోలో కవర్ చేస్తున్నానండి. దీని సరౌండింగ్ లొకాలిటీ మొత్తం మనకు హైరైజ్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ కనెక్టెడ్గా ఉన్నాయండి. మనకు ఫ్యూచర్లో మంచి డెవలప్మెంట్ వైజ్గా చూసుకున్నా కానీ అప్రిషియేషన్ పరంగా మనకు విల్లాకు మంచి వాల్యూ అనేది పెరుగుతుంది. ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకున్నా కానీ పూజా గదికి సంబంధించిన యూనిట్ డిజైన్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి లివింగ్ ఏరియాలో ఎలివేషన్, టీవీకి సంబంధించిన యూనిట్ కవర్ చేస్తున్నాను. అండ్ లివింగ్ ఏరియా కూడా స్పేషియస్గానే ప్రొవైడ్ చేశారండి. కంప్లీట్గా విల్లా మొత్తం మనకు ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేశారు. ఈ టోటల్ విల్లా యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి మనకు 2500 స్క్వేర్ ఫీట్ అండి. మనకు పూజా యూనిట్ వచ్చేసి ఈ విధంగా ఓపెన్ చేసుకునే ఇంటీరియర్ వుడ్ వర్క్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను. చూడండి, మన ఇట్లా ఫోల్డింగ్ డోర్స్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి. పూజా గది స్పేస్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు. అండ్ దాని పక్కన మనకు లిఫ్ట్కి సంబంధించిన ప్రొవిజన్ అనేది స్పేస్ ప్రొవైడ్ చేశారండి. బట్ అది మాత్రం వీళ్ళు స్టోర్ రూమ్ లాగా యూజ్ చేస్తున్నారు. ఇది మనకి ఎలివేటర్కి సంబంధించిన ప్రొవిజన్, లిఫ్ట్ ప్రొవిజన్. ఒకవేళ ఫ్యూచర్లో మీరు ఎలివేటర్ అరేంజ్ చేసుకోవాలి అనుకుంటే స్పేస్ అయితే మనకు విల్లాలో అవైలబుల్ ఉందండి. ఈ రిక్లైనర్స్ అదంతా మనకు బ్రాండ్ న్యూగా పర్చేస్ చేశారండి. ఇదంతా ఇంక్లూడ్ చేసే ప్రైస్ అనేది కోట్ చేస్తున్నారు. ఇప్పుడు మాకు ఓపెన్ కిచెన్ ఏరియా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. కిచెన్ మొత్తం కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారండి. ఇందులో మనకు అప్లయన్సెస్ కూడా బ్రాండ్ న్యూగా పర్చేస్ చేసి ఇక్కడ మనకు అరేంజ్ చేశారు. ఈ డైనింగ్ స్పేస్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. కిచెన్ అయితే చాలా స్పేషియస్గా ఉందండి. మనకు మంచి క్వాలిటీ ఇంటీరియర్ వుడ్ వర్కే వీళ్ళు చేయించింది. ఈ గేటెడ్ కమ్యూనిటీలో మనకు క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ అనేవి అవైలబుల్ ఉన్నాయండి. మంజీరా వాటర్ ఫెసిలిటీ ఉంది, బోర్ వాటర్ ఫెసిలిటీ, క్లబ్ హౌస్, పూల్ ఏరియా, కిడ్స్ ప్లే ఏరియా. అండ్ ఇంటర్నల్గా మనకు ఒక చిన్న టెంపుల్ కూడా కన్స్ట్రక్షన్ చేశారు. చూడండి, మనకు వార్డ్రోబ్స్ కండిషన్, సాఫ్ట్ క్లోజర్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. స్టోరేజ్ స్పేస్ కూడా చాలా బాగా ప్రొవైడ్ చేశారండి. మనకి ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన తర్వాత విల్లాని యూజ్ చేయలేదండి, బ్రాండ్ న్యూ కండిషన్లోనే మనకు సేల్ చేస్తుంది. మొత్తం మనకు స్టోరేజ్ స్పేస్ అనేది ఏ విధంగా ప్రొవైడ్ చేశారో మీకు జస్ట్ రిఫరెన్స్ కోసం కంప్లీట్గా కవర్ చేస్తున్నాను. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది బ్యాక్ సైడ్ మనకు యూటిలిటీ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారండి. మనకి ఎల్పిజి సిలిండర్ అరేంజ్ చేసుకోవడానికి కూడా బ్యాక్ సైడ్ గ్రిల్స్ తోటి స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు. మనకు విల్లాకి ఒక డెడికేటెడ్గా వాటర్ సాఫ్ట్నర్ ప్లాంట్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ వాటర్ ప్యూరిఫికేషన్కి సంబంధించి కూడా మనకి ఇన్సైడ్ ప్యూరిఫైయర్ అనేది అవైలబుల్ ఉందండి. విల్లాకి సరౌండింగ్ లొకాలిటీ, సెట్ బ్యాక్స్ మీకు కవర్ చేశాను. యూటిలిటీ స్పేస్ అనేది మీరు ఇప్పుడు వీడియోలో చూసారండి. మీ గ్రౌండ్ ఫ్లోర్లో లివింగ్ ఏరియా, పూజా గది, కిచెన్, డైనింగ్ స్పేస్ అండ్ గెస్ట్ బెడ్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి. హ్యాండ్ వాష్ ఏరియా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ మీకు బెడ్రూమ్ కవర్ చేస్తాను, వీడియోలో కంటిన్యూ అవుతుందండి. ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి, సింగిల్ విండో ప్లేసింగ్ ఇచ్చారు. వార్డ్రోబ్స్ కండిషన్ వీడియోలో కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ టీవీ యూనిట్ కూడా ప్రొవైడ్ చేశారండి. అండ్ మనకు వార్డ్రోబ్స్ డిజైన్ పరంగా చూడండి ఈ విధంగా ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తాను. మనకు ఈ బెడ్రూమ్లో మనకు వుడ్ టైల్ ఫ్లోరింగ్ ఇచ్చారండి. వాష్రూమ్ వచ్చేసి వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు, వాల్ మౌంటెడ్. అండ్ గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించి ఆల్మోస్ట్ మీకు 100% ఇన్ఫర్మేషన్ అయితే కవర్ చేశాను.
నెక్స్ట్ మీకు ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో ఉన్న మిగిలిన బెడ్రూమ్స్ కూడా కవర్ చేస్తాను, వీడియోలో కంటిన్యూ అవుతుందండి. మరి ఇప్పుడు స్టేర్స్ ద్వారా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము. విల్లా మొత్తం న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది 100% ఏరియా కవర్ అవుతుందండి. కేవలం మనకు ఇంటీరియర్ సంబంధించిన వుడ్ వర్క్, ఇంటీరియర్ లైటింగ్, ఫాల్ సీలింగ్ అంతా కవర్ చేయడానికి మ్యాక్సిమం మనకు మొత్తం క్లోజ్ చేసి మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. లేదంటే న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది 100% ఏరియా కవర్ అవుతుంది. ఇది మనకు లిఫ్ట్కి సంబంధించిన ప్రొవిజన్ స్పేస్ని ఈ విధంగా యూజ్ చేశారండి. ఒకవేళ ఎలివేటర్ అరేంజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి స్పేస్ అనేది అవైలబుల్ ఉంది. ఇది మనకు విల్లా ఫ్రంట్ ఎలివేషన్ కిందికి వచ్చే సిట్అవుట్ బాల్కనీ అండి. మనకు విల్లా ఫ్రంట్ ఎలివేషన్ కిందికి వస్తుంది బాల్కనీ ఏరియా వచ్చేసి. ఇది జిహెచ్ఎంసీ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన విల్లా ప్రాజెక్ట్ కాబట్టి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉందండి. మనకు బహదూర్పల్లిలో లొకేట్ అయి ఉంటుంది. కోంపల్లి లొకేషన్ నియర్ బైగా ఉన్న బహదూర్పల్లి దగ్గర మనకి విల్లా ప్రాజెక్ట్ అనేది లొకేట్ అయి ఉంది. ఇది మనకు విల్లా బ్యాక్ సైడ్ వస్తుందండి. సిట్అవుట్ బాల్కనీ, హ్యాండ్ వాష్ ఏరియా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. గ్రిల్స్ తోటి మనకు బాల్కనీ సెటప్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. అండ్ ఫస్ట్ మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తాను. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది సింగిల్ విండో ప్లేసింగ్ ఇచ్చారు. ఇక్కడ మనకు స్టడీ ఏరియా ప్రొవైడ్ చేశారు. ఫాల్ సీలింగ్ డిజైన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. అండ్ బెడ్ సైజ్ అనేది మీకు వీడియోలో చూస్తున్నారండి. ఈ బెడ్రూమ్ కూడా మనకు వుడ్ టైల్ ఫ్లోరింగ్ ఇచ్చారండి. వార్డ్రోబ్, స్టోరేజ్ స్పేస్, డ్రెస్సింగ్ యూనిట్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను. వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు. గ్లాస్ పార్టీషన్తో షవర్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారండి. ఇదంతా మనకి ఏంటంటే మొత్తం కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ సంబంధించిన వర్క్లోనే మొత్తం చేంజెస్ చేశారండి. ఇది బిల్డర్కి సంబంధించిన ఏ థింగ్స్ మనకు విల్లాలో లేవు. కంప్లీట్గా ఈవెన్ వాష్రూమ్స్లో ఉన్న గ్లాస్ పార్టీషన్ మొత్తం మెటీరియల్ అంతా మొత్తం చేంజ్ చేశారు. డిజైన్ పరంగా కానీ క్వాలిటీ పరంగా కానీ. ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ అయితే మనకు వుడెన్ ఫ్లోరింగ్ ఇచ్చారండి. మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన ఫాల్ సీలింగ్ కవర్ చేస్తున్నాను. వార్డ్రోబ్కి సంబంధించిన స్టోరేజ్ స్పేస్, మనకు 2 సైడ్స్ విండో ప్లేసింగ్ ఇచ్చారండి. బెడ్రూమ్ సైజ్ అయితే స్పేషియస్గా ఉంది. టీవీ యూనిట్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ వార్డ్రోబ్కి సంబంధించిన స్టోరేజ్ స్పేస్, డ్రెస్సింగ్ యూనిట్ ఇక్కడ అవైలబుల్ ఉంది. ఇది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండి. చూడండి మనకు బాత్ ఫిట్టింగ్స్ అన్నీ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇది బిల్డర్ సైడ్ నుంచి కాకుండా వీళ్ళే డెడికేటెడ్గా మనకు సపరేట్గా ఇచ్చారండి. ఇది కూడా వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు. 3 బెడ్రూమ్స్కి 3 అటాచ్డ్ వాష్రూమ్స్ అనేవి ప్రొవైడ్ చేశారండి. ఆల్మోస్ట్ మనకు లివింగ్ ఏరియాలో రిక్లైనర్స్ కూడా మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. దీన్ని మనకు హోమ్ థియేటర్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. లివింగ్ ఏరియా వచ్చేసి ప్రొజెక్టర్ని అరేంజ్ చేసుకొని మీకు ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ అంటే టెర్రస్ ఏరియా అనేది కవర్ చేస్తున్నాను. స్టేర్స్ ద్వారా మనం టెర్రస్ ఏరియాలోకి వెళ్తున్నాము. మీకు మొత్తం ప్రతిదీ ఏ ఐటమ్స్ ఇంక్లూడ్ అవుతున్నాయి, ఇంట్లో ఉన్న సంబంధించిన అప్లయన్సెస్ కానీ ఇంటీరియర్ కానీ అదంతా మీకు డిస్క్రిప్షన్లో కంప్లీట్గా లిస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తాను. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.